మా పాఠశాలకు విచ్చేసినటువంటి ఎల్లారెడ్డిగూడెం బొడ్రాయి ఛానల్ వారికి నమస్కారం, స్వాగతం. నేను ఈ పాఠశాలకి 2023 సెప్టెంబర్లో వచ్చాను. నేను ఈ పాఠశాలకు వచ్చేసినప్పటికీ ఉపాధ్యాయ బృందం మంచిగానే ఉన్నారు. కానీ విద్యార్థుల్లో మాత్రం బాగా సిగరెట్ స్మోకింగ్, కొంచెం చెడు అలవాట్లు, ఇండిసిప్లైన్ ఉండేది. నేను వచ్చిన తర్వాత అక్కడక్కడ ఏంటి నో స్మోకింగ్ ఏరియా జోన్ అని కొన్ని పోస్టర్స్ పెట్టి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థులకి అవగాహనలు కల్పించి, నేను ప్రతి ప్రోగ్రాం కూడా అంటే జెండా వందనం ఒకటే కాదు, నేను సావిత్రిబాయి పూలే జయంతి కానీ, తర్వాత సైన్స్ డే కానీ, మ్యాథ్స్ డే కానీ, తర్వాత పిల్లలకి మోటివేషన్ క్లాసులు కానీ, తర్వాత మా విద్యార్థులకి అవసరమైనటువంటి సౌకర్యాలను నా చేతనైనంత వరకు తీర్చడంలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ, మా ఉపాధ్యాయ బృందము వాళ్ళ తరఫున తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వచ్చినప్పటి నుంచి నేను అంటే కష్టపడుతూనే ఉన్నాను. నాకు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. నేను వచ్చినప్పటి నుంచి పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ, పిల్లలకి అమ్మాయిలకి 9th 10th వాళ్ళకి షూస్ ఇప్పించడం జరిగింది. తర్వాత కొన్ని నోట్బుక్స్ ఇప్పించడం జరిగింది, పెన్స్ ఇప్పించడం జరిగింది. తర్వాత ₹1,00,000 విలువైనటువంటి ఒక మదర్ కమిటీ ఉప్పల్ సంస్థ వాళ్ళు మాకు ₹1,00,000 విలువైనటువంటి సౌండ్ బాక్స్, తర్వాత మినరల్ వాటర్ది కూడా ఇచ్చారు. తర్వాత ఇంకా ఏంటి అంటే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, అంటే మన ఊరికి వాళ్ళకి తెలిసిన పూర్వ విద్యార్థి ద్వారా మనకి 10 కంప్యూటర్స్ ఇచ్చారు. దానిని మేము నా ట్రాన్స్పోర్ట్ దానికి ఒక ₹10,000 అయింది. దానికి నాకు బడికి ఒక ₹50,000 వస్తాయి నాకు ఇయర్లీ ఖర్చుకి. బట్ ₹10,000 ట్రాన్స్పోర్ట్ పెట్టి నేను అవి స్కూల్కి తెప్పించి ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేయడం జరుగుతుంది. మాకు వీలు దొరికినప్పుడల్లా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. తర్వాత మళ్ళీ IDBI వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చారు. దానికి పైప్ లైన్ వేయలేదు, మేము వేయకున్నా కానీ వాళ్ళు వాటర్ ప్యూరిఫైర్ 150 అని చెప్పాము. మేము 114 మంది ఉన్నారు విద్యార్థులు. నేను వచ్చినప్పుడు 100 బిలో ఉండేది. నేను వచ్చిన తర్వాత నా నమ్మకం పెట్టి నేను ఒక స్ట్రెంత్ 114 వరకు చేసుకున్నాను. కొంతమందికి కొండూరు శంకర్ మన విలేజ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఆకాశ్లో మాట్లాడొచ్చాడు. వస్తే మేడం నేను ఈ సంవత్సరం మీ స్కూల్కి పంపించట్లేదు అన్నాడు. ఎందుకు శంకర్ అంటే, వద్దు మేడం నేను ప్రైవేట్లో పంపించుకోడు అంటే, వద్దు నేను నా పూచి అని చెప్పి వద్దు శంకర్ నువ్వు ₹1,00,000 ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, ఇద్దరు పిల్లలకి ఎంత శంకర్ అంటే ₹1,00,000 అన్నాడు. వద్దు శంకర్ నువ్వు 1,00,000 ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, నా గ్యారంటీ అని. నేను ఆ ఇద్దరు పిల్లలు కాదు అందరి పిల్లల్ని టేక్ కేర్ తీసుకుంటానే షూరిటీ ఇచ్చా. నేను ఇచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ పోకుండా చేశాను. అలా దాదాపుగా చాలా మందిని కూడా కట్టడి చేశాను. సరే, మా ఉపాధ్యాయ బృందం సహాయంతో నేను జరిగేటువంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా మా టీచర్స్ పాత్ర ఉంది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధ్యాయులలో అందరూ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. తిథి భోజనం అనేది ఒక గవర్నమెంట్ ప్లాన్ చేసింది. తిథి భోజనం అంటే ఏంటంటే స్కూల్లో మిడ్ డే మీల్స్ ఇస్తారు. మీ ఊర్లో ఎవరిదైనా బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ ఏమైనా అయిన సంఘటనలలో మీకు తోచినంత స్కూల్కి పెట్టాలి. దానికి గవర్నమెంట్ ప్రపోజల్ చేసింది. కానీ నల్గొండ జిల్లాలో ఎల్లారెడ్డిగూడెంలో నేను ఇప్పటి వరకు 30 తిథి భోజనాలు పెట్టించాను. ఒక్క భోజనం పెట్టించని స్కూల్ కూడా ఉంది. ఉదాహరణకి వేరే మన స్కూల్ పేరు చెప్పకూడదు, నేనైతే పెట్టించాను. మన ఊర్లో ఉన్నటువంటి ఇంకా అందరూ చాలా మంది పెట్టించారు తిథి భోజనం. నేను కూడా మా స్కూల్లో మేడం శోభారాణి మేడం వాళ్ళ మనవడి పుట్టినరోజు అయింది. మేడము లడ్డూలు, తర్వాత అట్టిపళ్ళు ఇచ్చింది. రేణుకా మేడం అని చెరుగట్టు మేడం వాళ్ళ ప్రాపరు మేడం కూడా వాళ్ళ మనవరాలు పుట్టినరోజు 5-6 రకాల వంటలు తోటి చేయించింది. ఇంకా మా స్కూల్లో కూడా మేము ఏదైనా ఈవెంట్ అయితే మన పిల్లలకే పెట్టుకుందాంలే అన్నట్టు అయ్యాది. మొన్న జనవరి 20 నా బిడ్డ బర్త్డే రోజు నిన్న వీళ్ళకి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి, ఐరన్ ఉంటుంది అమ్మాయిలకు ఐరన్ లోపం ఉంటుందని పరమాన్నం వండించి పెట్టించాను. సరే మేము చెప్పుకోకూడదు, మేము అన్నీ చేస్తూ ఉన్నాము. కానీ మాకు కొంచెం గ్రామస్తులు కొంతమంది బాగానే చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకా చెయ్యాలి, మనం స్కూల్ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు కూడా పేరెంట్ మీటింగ్ పెడుతుండ్రు, కానీ ఎవ్వరు రావట్లేదు. మేము ఫోన్లు చేస్తున్నాం, ఇన్విటేషన్స్ ఇస్తున్నాం. రేపు కూడా పేరెంట్ మీటింగ్ ఉంది, రండి అందరూ వచ్చి. మన పిల్లలు ఇప్పుడు నేను ఒక్కదాన్ని కష్టపడితే, మా టీచర్లు కష్టపడితే కుదరదు. పేరెంట్స్గా మీ బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు కూడా వాడిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి మీరు కూడా మాకు వచ్చి కోఆపరేట్ చేస్తే మా టీచర్లు కానీ నేను కానీ ఇంకా ముందు ఇంకా ఉత్సాహంతో పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుంటాం. గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మాకు కొంచెం ఈ రోడ్డు డివైడింగ్ లో ఏమైందంటే వాటర్ పైప్ లైన్లు అన్ని పలిగిపోయాయి, వాటర్ రావట్లేదు. దానికి అంజయ్య కానీ తర్వాత రమేష్ కానీ పాపం పిలవగానే వాళ్ళు వచ్చి పెడుతున్నారు వాటరు, కానీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. కాబట్టి బోర్ వాటర్ కనెక్షన్ లేదు. కాబట్టి ఆ బోర్ వాటర్ కనెక్షన్ ని కూడా మీరు తవ్వించి పైప్ లైన్ వేయించండి. తర్వాత మీరు కూడా ఇంటి దగ్గర నేను కూడా ఏమనేది అంటే ఊర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోండి. నేను కూడా మీకు బుక్స్ ఇస్తాను. ఇప్పటికీ నా దగ్గర మీ ఊర్లో నుంచి పిల్లలు వచ్చారు, పక్క ఊరు నుంచి కూడా పిల్లలు వచ్చి నా దగ్గర బుక్స్ తీసుకెళ్తారు. నేను ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే, నాన్న మీకు బుక్స్ లేకుంటే నేను కొనిస్తా. నా స్కూల్లో లేవు, బట్ ఐ విల్ బై ఇట్. నేను నా ఇంట్లో ఉంటాయి బుక్స్, అవి ఇస్తా. ఇంకా కావాలంటే కూడా మీకు కొనిస్తా. కాబట్టి మీరు సెటిల్ కావాలి. మీరు న్యూస్ పేపర్ వేయించుకోండి. ఒక ఒక రూమ్ నేను గతంలో పిట్టలగూడెంలో పనిచేస్తే కూడా వాళ్ళకి చెప్పాను. అందులో కొంతమంది 7-8 మంది ఏంటి పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. హ్యాపీగా ఉంది నాకు. మీ ఎల్లారెడ్డిగూడెంలో కూడా మీరందరూ యూత్ కలిసి ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసుకొని అందులోకి 2 పేపర్లు వస్తే నేను కూడా 6 నుంచి 10th వరకు నా స్కూల్లో ఉంటుంది. 1 to 5th వరకు నేను ఎక్కడన్నా తీసుకురాగలుగుతా బుక్స్ ని. అవన్నీ వీళ్ళు ఓల్డ్ బుక్స్ అన్ని తీసుకొచ్చి కొత్తవి మీ లైబ్రరీలో పెట్టి మా ఇంట్లో ఉన్న బుక్స్ మా పిల్లలు ఇంటర్ అయిపోయిన తర్వాత మా పాప బుక్స్ ఇంట్లో వేస్ట్ గా ఉన్నాయి. నేనేం చేసినంటే యశ్వంతి రమేష్ బిడ్డ ఉంటుంది, నా స్టూడెంట్ అమ్మాయికి నేను ఇంగ్లీష్ బుక్స్ అన్ని తెచ్చిచ్చా. రేపు ఎంసెట్ ఐఐటి బుక్స్ కూడా తెచ్చిస్తా అని చెప్పా. అంటే నా ఇంట్లో ఉన్న బుక్స్ కూడా మీ లైబ్రరీలో వేస్తా. నేను ఇంకా అవసరం అయితే నోటిఫికేషన్స్ కూడా నేనేం చేస్తా అంటే జిరాక్స్ తీసుకొచ్చి మీరు ఆ లైబ్రరీలో పెట్టిస్తా. ఏ నోటిఫికేషన్ వచ్చింది అనేది మీరేం చేయాలంటే రోజు ఒక రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకునే బదులు ఆ లైబ్రరీకి వెళ్ళండి. ఈరోజు ఏ నోటిఫికేషన్ వచ్చింది, ఏమి పోస్టులు పడ్డాయి, దానికి ఎలా చదవాలి, ఏ బుక్ చదవాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మా సార్లు ఉన్నారు, అక్కడికి వచ్చి అడగండి. బుక్స్ ఏమైనా నేనేమంటున్నా టైం వేస్ట్ చేసుకొని పిచ్చాపాటి మాట్లాడుకోకుండా చదువు గురించి మన ఫ్యూచర్ గురించి మాట్లాడుకుని ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటది అన్న అసలు. ఇంకా స్కూల్ కి రాని వాళ్ళకి ఏం చేస్తా అంటే నేనే వెళ్తా. బిఫోర్ అవర్స్, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మాకు గవర్నమెంట్ డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మాకు సార్ చెప్పారు. హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ బిఫోర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అండి. నేను రోజు చూడండి, నేను 8:30కి స్కూల్కి వస్తా. మా స్కూల్ 9:15, నేను 8:30కి వస్తా. అందరు వెళ్ళిన తర్వాత నేను వెళ్తా. అడగండి ఇంకెవరైనా పిల్లల్ని. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ నేను 4:30కి వెళ్తా. 4:30కి నేను స్టెప్ బయట వెళ్తా. మాకు 4:15కి స్కూల్ అయిపోతుంది. అంటే మార్నింగ్ ఏం చేస్తా అంటే నేను స్కూల్లోకి రాను, అక్కడ బ్యాగ్ పెట్టేసి ఒక 2 పిల్లల్ని తీసుకొని ఎవరెవరు స్కూల్కి రావట్లేదో వాళ్ళని వెళ్ళి వస్తాను. మనకి సిఆర్పి సారు శంకర్ సార్ ఉంటారు. ఆ సారు కూడా నేను చెరువుగట్టుకి వెళ్ళి పోస్ట్ చేశాగా, చెరువుగట్టుకి వెళ్ళి ఎవరెవరు రావట్లేదని డ్రాప్ అవుట్ తీసుకొస్తాను. ఇప్పుడు అభిషేక్ అని మీ ఎవరి కొడుకు ఆయన ఆనంద్ కొడుకు, ఆ అబ్బాయి బడికి రావట్లేడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి కౌన్సిలింగ్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ 2 months ఉండు నాన్న నీకు సర్టిఫికేట్ వస్తుందని బతలాడడం జరిగింది. అలా చేస్తాం. అవసరం అయితే టీచర్స్ కూడా తీసుకెళ్తాం మేమందరం. ఇంకా ఈ ఊరు నుంచి కానీ ఈ ఊరు సమాజం నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రోత్సాహం అంటే ఫస్ట్ నేను అనేది ఏంటంటే యువతలో మార్పు రావాలి. మీరు వాళ్ళ ముందు కూర్చొని సెల్లులు చూస్తున్నారు. నేను ఒక రోజు ఊర్లో తిరుగుతున్నా, నలుగురు కూర్చొని ఫోన్లు చూస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే స్కూల్ బంద్ చేసి ఫోన్లు చూస్తున్నారు. అలా కాకుండా మీరు ఒక లైబ్రరీ రూమ్ పెట్టి మీ ఎల్లారెడ్డి కూడా యువత అంతా పోయి అందులో ఒక రోజు ఒక ½ an hour స్పెండ్ చేయండి. ఇప్పుడు మా పిల్లలు కూడా ఏం చేస్తారు, అన్నలే అక్కడికి పోతుంది అక్కడ ఏముందో అని వీళ్ళు కూడా వస్తారు, వచ్చి స్పెండ్ చేస్తారు. అవకాశం ఉంటది. బుక్స్ వేయండి అందులో నేను కొన్నేస్తా. మా సాల ద్వారా ఐఐటి బుక్స్ కూడా తెచ్చేస్తా. నేను వాళ్ళు చదువుకుంటా ఎంసెట్ బుక్స్ వేస్తా. ఇంకా ఈ భవిష్యత్తులో ఈ స్టూడెంట్స్ ఇంకా నాకు నేను కూడా ఈ ప్రోగ్రామ్స్ నిన్న రేపు పరేడ్ కి తీసుకెళ్తున్నాం 40-50 మంది అమ్మాయిలని. దానికి ఒక 35,000 ఖర్చు అవుతుంది. మాకు ఇప్పుడు మాధవి మేడం, యామ కవిత మేడం మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చింది. తర్వాత నవీన్ సారు 4,000 ఇస్తాడు, ఇల్లెందుల నవీను. ఇంకా కొంచెం డబ్బులు ఉన్నాయి. సరే అవి మేము ఎలాగో సర్దుబాటు చేసుకుంటాం. అంటే ఏంటంటే గ్రామస్తుల నుంచి ఏం కావాలంటే మీరు పిల్లల్ని టైంకి పంపించాలి. ప్రేయర్కి ఈరోజు 25 మంది లేట్ వచ్చారు. టైం సెన్స్ లేదు. కాబట్టి పిల్లల్ని టైంకి పంపించడం, తినబెట్టి పంపించాలి.
పిల్లలు ఏం చేస్తారంటే రోజు 30 రూపాయలు తెచ్చుకొని ఆ హోటల్ దగ్గర తింటారు. అది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇంట్లోనే ఫుడ్ వండితే తింటారుగా వాళ్ళు. 30 రూపాయలు మిగులుతాయి కదా అని అదొకటి చెప్పాలి. ఇంకోటి కూడా ఇప్పుడు ఇంత పెద్ద సమాజం ఉంది ఈ ఊర్లో, ఇంత పాపులేషన్ ఉన్న ఊర్లో ఒకప్పుడు ఈ స్కూల్ కాంపౌండ్ మొత్తం చాలా స్ట్రెంత్ ఉండేది. అవును, ఇప్పుడు ఎందుకు లేదంటే బీసీ గురుకులం, ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, మైనార్టీస్, కేజీవీబీ, మోడల్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ వచ్చినప్పుడు నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో 10th క్లాస్లో 200 మంది ఉండేవాళ్ళం. సర్పంచ్ కొడుకు అక్కడే చదివేవాడు, హెడ్ మాస్టర్ కొడుకు అక్కడే చదివారు, మినిస్టర్ కొడుకు అక్కడే చదివేవాడు. అందరం. మా డాడీ రైతు. నా క్లాస్ లో కోటేశ్వరుని బిడ్డ నా ఫ్రెండ్, ఆమె అక్కడ చదువుకుంది. మా డాడీ ఫార్మరు, ఆమె చదువుకున్నాం. మేమిద్దరం ఫ్రెండ్స్. దెర్ ఈస్ నో స్కూల్, ఓన్లీ జెడ్పీ స్కూల్. బట్ నవే డేస్ దేర్ ఆర్ సెవరల్ స్కూల్స్, సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఈ 100 మందిని 10 స్కూళ్ళు పంచుకున్నాయి. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. 114 స్ట్రెంత్ ఉంది ఇక్కడ ఎల్లారెడ్డిగూడెం లాంటి గ్రేట్. నెక్స్ట్ 150 అన్న నా టార్గెట్. మీరు కూడా మీ తరఫు నుంచి ఈచ్ వన్ స్టూడెంట్ నాకు పంపించాలి. ఈరోజు పెరేడ్ ప్రోగ్రామ్ చేయడానికి కూడా అదొక రీజన్, పెంచుకోవాలని. ఇప్పుడు మన స్కూల్ కు సఫిషియెంట్ గా స్టాఫ్ ఉంది నాన్న, ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఇఫ్ ఐ టీచ్ ఆల్ సబ్జెక్ట్స్. నేను మ్యాథ్స్ టీచర్ని, బట్ ఐ కెన్ టీచ్ ఆల్ సబ్జెక్ట్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇమేజ. ఎందుకు అంటే నన్ ఆఫ్ అయితే కట్ చేయను అన్నది. మా హెడ్ మాస్టర్ ఏం చేసేటోడు అంటే, నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మేడం, హిమజా మేడం మీకు ఏ క్లాసులు కావాలనేది. అంటే నేను కొందరు ఏమనేది అంటే నాకు మ్యాథ్సే కావాలి, నాకు ఫిజిక్సే కావాలని. నేనేమనేది అంటే సార్ మీరు అన్నీ వేసిన తర్వాత ఏ సబ్జెక్ట్స్ ఉంటే అవి చెప్పండి అనేది. అంటే సార్ హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే కొట్లాడేదాన్ని కాదు. లాస్ట్కు ఏవి మిగిలితే కలగూర గంప నా సబ్జెక్ట్స్. తెలుగు చెప్పేదాన్ని, బయాలజీ చెప్పేదాన్ని, సైన్స్ చెప్పేదాన్ని, ఇంగ్లీష్ చెప్పేదాన్ని. అయితే అప్పుడు నేను బాధపడ్డా, ఎందుకంటే ఈ సబ్జెక్టులు చెప్తున్నాను. బట్ ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఐఎమ్ హెచ్ఎం. హిందీ మేడం రేపు రిటైర్ అవుతుంది, డోంట్ వరీ, ఐ కెన్ టీచ్ హిందీ. ఇప్పుడు నేను గతంలో పిట్టలగూడెంలో చేశాను, హిందీ టీచర్ లేరు. నేను 3 ఏళ్ళు హిందీ చెప్పాను, 100% రిజల్ట్. మొత్తం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. దేర్ ఇస్ నో తెలుగు మీడియం. ఆల్ సబ్జెక్ట్స్ చెప్పగలుగుతా నేను. ఇంగ్లీష్ అయినా చెప్తా. ఇంకోటి మీకు చెప్పలేదు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాను నేను అంటే ఒక 10 days అయింది. అయితే నేనేమని చెప్పిన అంటే, నాన్న మీరు 8:30కి రండి. నేను 8:30కి వచ్చి ఊరికనే కూర్చుంటున్నా, మీరు రండి, నేను ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాను అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. కొంతమంది 20-30 మంది వచ్చారు. చెప్పాను, నేను స్టార్ట్ చేసిన. ఒక్కరు వచ్చినా నేను చెప్తా, ఎవరు రాకున్నా గోడలకైనా చెప్తాను. అంటే వచ్చారు. ఈ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ వచ్చింది. స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కువ శాతం ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు మొత్తం కూడా 85% కూడా బహుజన వర్గాలకు సంబంధించిన పిల్లలే ఉంటారు ఎక్కువ. అవును, అవును. సమాజం మొత్తం కూడా అంతే. అవును. కాబట్టి ఒక్కసారి పేరెంట్స్ కనుక స్ట్రిక్ట్ ఆర్డర్స్ రూల్స్ జారీ చేసి ఆ పేరెంట్స్ పిలిపించి ఒక్క క్లాస్ ఒక్క రోజు పేరెంట్స్ కనుక అవగాహన కల్పించినట్టయితే చదువు పట్ల, సమాజం పట్ల, మీరు చేస్తున్న శ్రమ పట్ల కనుక వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ స్కూల్ కు రావడం. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ఇంప్రూవ్. నేను మీ అందరినీ కూడా తీసుకొని బడిబాట వెళ్తా నాన్న. అది అక్కడ మా చూడ అది కాదు నాన్న, పాంప్లెంట్స్ ఉంటాయి. అవును, కంప్యూటర్కి ఇస్తుంది. అంటే మామూలుగా మాకు కంప్యూటర్ టీచర్ అని లేరు. కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే మా ఫిజికల్ సైన్స్ టీచర్లనే ఖాళీ దొరికినప్పుడు, సార్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి, లేనప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళకు లీజర్ గా ఉన్నప్పుడు ఆ టీచర్లే కంప్యూటర్ చెప్తారు. 10 కంప్యూటర్లు ఉన్నాయి, నడుస్తున్నాయి. వాళ్ళకు ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము చెప్పేవి పిల్లల్ని కూడా అడగండి. 9th క్లాస్ గర్ల్స్, 8th క్లాస్ వాళ్ళు ఆన్ చేస్తారు. వాళ్ళు ప్రింట్ కూడా మ్యాటర్ ఉంటది కదా టైప్, అవి తెలియదు నాన్న. అవి అంత లేదు. ఇస్తారు. మన ఎల్లారెడ్డిగూడెం స్కూల్ కి ఏంటంటే 9 హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపీస్ ప్రోత్సాహక బహుమతి ఉంటది. దానికి మనకు మా స్కూల్లో సాయి కృష్ణ అని చెరుగట్ట అబ్బాయికి వచ్చింది. అతనికి 10,000 రూపీస్ హైవే అథారిటీ వాళ్ళు ఇస్తారు. ఇంకా డేట్ అనౌన్స్ కాలేదు. అయితే ఆ అబ్బాయికి 10,000 వస్తాయి. ఇంకా అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి సైనిక్ లో వచ్చింది. ఎవరంటే చెరుగట్ట అబ్బాయి, హేమంత్ అనే అబ్బాయికి. కానీ అతడు వెళ్ళి జాయిన్ అయ్యాడు, బట్ అతను తిరిగి వచ్చాడు మళ్ళీ.
కానీ నేను ఉండమని ఎన్ని కష్టాలైనా ఓడ్చుకున్నా కానీ అది స్ట్రిక్ట్ ఉంటది. ఇంకా అతను వాడికి నచ్చక వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా మేము వచ్చిన కొద్దీ ఇంకా రెసిడెన్షియల్ లో అట్లా ట్రై చేస్తాం పిల్లలకి. గ్రౌండ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా మేము పెద్దల దృష్టికి తెచ్చుకో, మీ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు వచ్చారు, దాని మీద కూడా మినిస్టర్ సార్ కాన్సన్ట్రేషన్ చేస్తుండు. దాన్ని కూడా కొంచెం బడ్జెట్ కేటాయించినట్టుంది. దాన్ని మీకు స్టేడియం రూపంలో చేస్తారని అనుకుంటున్నా. వాళ్ళు అన్నారు, నాకైతే తెలియదు. అవి లైట్స్ పెట్టి ఐమాక్స్ లైట్లు పెట్టి మీకు ఒక అవుట్డోర్ స్టేడియం లాగా చేస్తారు. ఉంది ఫ్యూచర్ లో మినిస్టర్ ప్లాన్ ఉంది, అది అవుతుంది అది కూడా. అసలు ఈ సమాజం ఇప్పుడు ఇంతమంది పాపులేషన్ ఉన్న ఈ ఊర్లో ఈ స్కూల్ వైపు చూడడం కోసం ఇంకా మీరు ఎలాంటి సజెషన్ ఇస్తుంది మేడం సమాజానికి? అంటే నేను ఏమంటున్నంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మాలాగా నేను ఎంఎస్సి ఎంఈడి, నాకు ఎంఎస్సిలో సీట్ వస్తే మా అమ్మ పంపించలేదు. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు. ఆడపిల్ల ఎక్కువ చదువుకుంటే ఇంకా ఎక్కువగా వాళ్ళని కావాలని ఎంఎస్సికి నాకు ఉస్మానియా క్యాంపస్ లో సీట్ వచ్చింది. పంపించకుంటే ఇంకా బీఈడి చేశాను. అంతటితో నా చదువు క్లోజ్ చేశారు. చేసిన తర్వాత నాది 94లో బీఈడి అయిపోయింది. 1 ఇయర్ ప్రైవేట్ స్కూల్లో చేశాను. 96లో జాబ్ వచ్చింది నాకు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. తర్వాత నేను 45 ఏజ్లో పద్మావతి యూనివర్సిటీలో ఎంఈడి చేశాను. 45 ఏళ్ల వయసులో. అంటే జస్ట్ 15-16లో చేశాను. 16, 18 బ్యాచ్. అయితే నాకు ఎలా ఉంటది అంటే సమ్మర్ సెలవులు లేవు, సంక్రాంతి సెలవులు లేవు, దసరా సెలవులు లేవు, 2 ఏళ్ళు. నేను రోజు దసరా సెలవు రేపు దాకా ఇక్కడికి వస్తాను కదా, సెలవులలో నేను కాలేజీకి వెళ్ళేదాన్ని. వెళ్ళి డిస్టింక్షన్ 90%తో పాస్ అయ్యాను ఎంఈడి. ఐ కంప్లీట్ ఎంఎస్సి ఎంఈడి. నేను ఇప్పుడు నాకు బిఎస్సి బీఈడితో క్లోజ్ అయిన దాన్ని ఎంఎస్సి ఎంఈడి చేశాను. ఇప్పుడు నాకు డైట్ లెక్చరర్ ఇస్తే నాకు వస్తుంది, డైట్ కాలేజ్ లెక్చరర్గా. బట్ నాకు ఎంఈఓ ఇస్తున్నారు. డైట్ కాలేజ్ లెక్చర్ కూడా డిక్టేషన్ వేసుకోవచ్చు పైరవ్ చేసి, బట్ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎంఈఓ అయితే ఇంకా నేను బయట తిరగాల్సి ఉంటుంది, నా పిల్లల దగ్గర కాన్సన్ట్రేషన్ చేయలేను. అసలు యాక్చువల్గా నాకు హెచ్ఎం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను పిల్లలకి దూరం అవుతా. ఇప్పుడు టీచర్ కి ఇంటిమేసి ఉన్నంత హెచ్ఎం ఉండదు. బట్ నాకు ఉన్న టైంలో నేను పిల్లల దగ్గరికి వెళ్తా, వెళ్ళి వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో నేను తీర్చుకోగలుగుతా, నా పిల్లల బాధల్ని. ఒకరోజు మొన్న ఒక అమ్మాయికి నేను టిఫిన్ తెప్పించాను ఒకరికి. అమ్మాయి కళ్ళు తిరిగింది, పడ్డది ప్రేయర్లా. ఆ టిఫిన్ అమ్మాయికి ఇచ్చాను. అది 35 రూపాయలు అవుతుందా 3 రూపాయలు అవుతుందా కాదు. ఫస్ట్ ఒక్కొక్క రోజు నేను లంచ్ బాక్స్ ఆడే తింటాను. మీరు వచ్చేసరికి నేను ఎక్కడున్నా, ఇప్పుడు నేను అన్నం తినలే. నరసింహ ఆడ అన్నం తినాలిగా, నేను తినలే ఈరోజు మీరు వచ్చిరని. యాక్చువల్గా నేను లంచ్ బాక్స్ ఎందుకు తెచ్చుకోడు తెలుసా? ఎవరైనా తినడానికి పిల్లలకు ఆ బాక్స్ ఇస్తా. ఎవరు లేరనుకో ఆ రోజు నరసింహకి ఇస్తా. నేను ఏడా తింటా చెప్పు. నేను చెప్పాను, మీరు పిల్లలు అడుగురి, నేను ఆడనే తింటా. నేను ఒకటే చెప్తా వాళ్ళకి. నానా వాళ్ళకి ఏం చెప్తా అంటే, నా కడుపు నిండితే నా మొహం చూడండి, నేను తిని మంచిగా ఉంటే ఉన్నట్టు. ఒకవేళ నేను ఈ రోజు కడుపు ఎండిందిగా, నా బిడ్డలందరిది ఎండింది. నా కడుపు నిండా పెడతావా అడుగుతా వంటలోని. నా కడుపు నిండా పెడతావా, పెడితే నా బిడ్డలో పెట్టినట్టు. నేను ఈ రోజు నేను తినలే అంటే నా పిల్లలు తినలేనట్టేగా. అంటే అమ్మ తినలేదు, పిల్లలు తినలేదు. ఆ రిమార్క్ రాకుండా చూసుకోమని. సమస్యలు అంటే ఇంకేం లేవు, ఇంకా అవే వాటర్ పైప్ లైన్లు కావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈవినింగ్ అవర్స్ లో స్కూల్లో ఏమైనా డిస్టర్బ్ అట్లా చేయకుండా చూడండి. డిస్టర్బ్ అంటే మందు. నరసింహ అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇదివరకు బీర్సీసాలు అవి తాగే ఉండేది. వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఎవ్వరు రావట్లేదు. నేనేం చేస్తా అంటే, అక్కడ మీటింగ్ పెడతారు. నేను వచ్చేసరికి నేను 8:30కి వస్తాగా. నేనేం చేస్తా అంటే ఒక రౌండ్ వేస్తా. నేను చూస్తా దూరం నుంచి, ఇట్లా సీరియస్ గా చూస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళలేదు అనుకో, నాన్న స్కూల్ స్టార్ట్ అయింది, యూ కెన్ గో. మీరు బడి దగ్గరికి రాకూడదు ఈ టైంలో. బండి మీద వెళ్తున్నారు అనుకో, నన్ను చూడగానే ఆగిపోతారు, రారు. రెస్పెక్ట్ ఉంది నాకు. ఎవరు బడి అయ్యాక చూడరు. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇంకా నేను ఉండ కదా. సరే, నాకు మీ ఊరోళ్ళు కూడా మేడం అనే రెస్పెక్ట్ అయితే ఉంది. అది 1 ఇయరే నేను చేసి 1 ఇయరే. 2 డేస్ సెలవులు వస్తాయి కదా, దసరా సెలవులు వస్తాయి. తెల్లారు ఎంత ఉంటుంది స్ట్రెంత్ అంటే చాలా ఆఫే ఉంటుంది, రారు. అట్లా ఉండొద్దు కదా చదువుకునే స్టూడెంట్.
అన్ని పేరెంట్స్ దగ్గర ఉంది మేడం. పేరెంట్స్ కు పెళ్లిళ్ళకి తీసుకుపోతారు, పేరెంటాలకు తీసుకుపోతారు, కూలి పనులకు తీసుకెళ్తారు. రూపాయలలో 2 రూపాయలు, 1, 2 రూపాయలు, 6, 7, 8కేమో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 9th, 10th స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ డబ్బు అప్పుడు ఈ బీరువాళ్ళు ఉంది చాలా. ఇంకొకటి ఏంటంటే బిల్డింగ్ కూడా ఓల్డ్ అయిపోయింది, బిల్డింగ్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు అంటే పాసిబుల్ కాదేమో. నా ఉద్దేశం ఏంటంటే ఈ బిల్డింగ్ ని కొంచెం బ్యాక్ తీసుకెళ్లి కొత్తది చేపియాలి, మొత్తం స్కూల్ బిల్డింగే మారాలి. ఇది మొత్తం ఇంకా దీన్ని మరమ్మత్తు చేసే పరిస్థితి లేదు. ఆఫ్టర్ ఆల్ ఓల్డ్ బిల్డింగ్ అన్నట్టు. ఇగో ఆయా అమ్మ ఆదర్శ పాఠశాలలో అసలు ఇంకా డబ్బులు ఏమి రావట్లేవు. ఫస్ట్ లో వచ్చిన వారికి చేశారు కొన్ని, ఏమి కురవకుండా అంతే. కానీ ఎంత పాత బిల్డింగ్ కి మీరు ఎన్ని చేసా గానీ ఏమంటారు, దీనికి పైన స్ట్రెంథనింగ్ కూడా లేదు. పైన మనం మాలేసి గట్టి చేసినాం అనుకోండి, కింద కరెక్ట్ గా లేని ఎట్లుంటది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇన్ ఫ్యూచర్ లో అయినా ఇంకా మొత్తము దీన్ని మొత్తం డిస్మెటల్ చేసేసి కొత్త బిల్డింగ్ కట్టించుకోవాలి కూడా. నేను ఎన్ని ప్రోగ్రాములు చేస్తున్నా కాబట్టి మీ బాధ్యత కూడా ఉంటది. మనకి టైలర్ ఉండ్రు, వాళ్ళ పిల్లలు ప్రైవేట్ పంపిస్తారు. నేను వాళ్ళకు కూడా చెప్పిన, నేను కేర్ తీసుకుంటా, నా బాధ్యతని పంపించండి అని. డబ్బులు కూడా ఇస్తా. నేను 500 ఏమన్నది ఇచ్చిన, నాకు డబ్బులు వస్తాయా లేదా వాళ్ళ అకౌంట్ లో వస్తుంది. ఇంకోటి నేను ఏమైనా ఆలోచిస్తా అంటే, నేను కంటి నిండా నిద్రపోతా. నేను కంటి నిండా నిద్ర పోవాలంటే నేను మనసు నిండా పని చేయాలి. నా పనిని ఎవరో మెచ్చుకోవాలని లేదు, నా అంతరాత్మనే. అంతే. ఈ రోజు ఒక అమ్మాయికి టిఫిన్ ఇచ్చిన కదా, నాకు ఎంత హ్యాపీ ఉంది ఆ రోజు. ఆ అమ్మాయికి నాన్నం ఇస్తా తినవని, ఏమైతుంది తినిపిస్తా కూడా, తినకుంటే అడుగు అదో తినిపిస్తా. ఒకరోజు అమ్మాయికి ఏంటి అది, మేమే 3 అమ్మాయిలు కళ్ళు తిరిగి పడ్డారు, తినలే. ఇంట్లో గోల అయినండి, అయ్యా మీ కట్ చేయనా కొట్టడం, ఆమె అమ్మగారింటికి పోవడం, పోతే 2 పిల్లలు కూడా పట్టుకుపోతుంది. ఆ పిల్లలు రాకుంటే మీ ఊర్లో పేరు చెప్పొద్దు. నేను ఆయనకి ఫోన్ చేశా, ఎందుకు వస్తలేరు అంటే భార్య అలిగిపోయింది అన్నది. నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, పిల్లలు ఏం పాపం చేసిర్రు? నువ్వు అమ్మగారింటికి పోయి తీసుకొస్తావా, లేకపోతే నీ కారు వేసుకొని పోయి నీ పిల్లల్ని తీసుకొచ్చి నేను నా బల్ల పెట్టుకుంటా, నువ్వు అన్నం పెట్టకుంటే నేనే వండి పెడతాను. మేడం నీ దండం పెడతా మేడం, నేను పోతాను. ఎమ్మడి అత్తగారింటికి పోయి పిల్లల్ని తీసుకొని వచ్చి నా బడికి తోలిండ్రు. 3 పిల్లలు, ప్రైమరీ స్కూల్లో ఒక్కరు, మొత్తం 4 పిల్లలు నా బడికి. ఇలాంటి కేసులు 30-40 ఉన్నాయి.